ఒకసారి ప్రవీణ్ పగడాల గారు డెత్ పాయింట్ దగ్గరికి, స్పాట్ దగ్గరికి కొన్ని వేల మంది చేరుకోవడం జరిగింది. సో హర్ష కుమార్ గారు ఈ స్థలానికి వచ్చారు. సో ఆయన స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారనేటువంటి ఆల్రెడీ న్యూస్ వచ్చింది. దయచేసి చూడండి, కొన్ని వందల మంది పోలీసులు ఇక్కడ చేరుకున్నట్టుగా మనకు ఆల్రెడీ న్యూస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి ఎక్కడున్నా సరే క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ స్థలానికి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సో చాలామంది ఇప్పటికే కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకున్నారు. సో పోలీసు వారు ఎవరిని కూడా స్పాట్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దయచేసి అందరూ కూడా ఎక్కడున్నా సరే మరి క్రైస్తవులందరూ కూడా ఈ స్పాట్లోకి రావాలి, ప్రతి ఒక్కరూ కూడా. సో క్రైస్తవుల యొక్క గలాన్ని వినిపించాలి, బలాన్ని తెలియచేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించండి. ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క స్పాట్లోనికి వచ్చి మరి మన యొక్క నివాళులు తెలియచేయాలి. సో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం మరి ఇక్కడ క్యాండిల్ సర్వీస్ జరగబోతున్నది. ఈ క్యాండిల్ సర్వీస్కి మీరు అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో రండి, మనందరం కూడా మన నిరసనని ప్రేమయుతంగా మరి తెలియపరచడానికి ఈ స్థలానికి రావడం జరుగుతూ ఉన్నది. మరి మనందరం నిలబడితే నాయకులు దీనికి ముందుండి నడిపించే వాళ్ళందరూ కూడా మరి చేయడానికి బాగుంటుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడున్నా సరే మీరు అందరూ కూడా రావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి స్పాట్కి చాలా దూరంలో మనం ఉన్నాం, అక్కడికి రానివ్వట్లేదు. చాలామంది పోలీసులు మరి ఆ స్థలం దగ్గర ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ సర్వీస్కి రావాలని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళిపోదాం అంటున్నారు. వెళ్ళిపోదాం, అయిపోయింది. 5:20 గంటలు.